ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాలకి అంకురార్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాల అంకురార్పణకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. సంవత్సరం మొత్తం కూడా తిరుమల క్షేత్రంలో శ్రీవారికి, మలయప్ప స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. తిరుమల క్షేత్రంలో ఎన్నో హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ హోమాల్లో కానీ, ఆరాధనలో కానీ తెలిసి లేదా తెలియక ఏవైనా దోషాలు జరిగినట్లయితే ఆ దోషాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి శ్రావణ మాసంలో తిరుమల క్షేత్రంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు అంటే అర్థం ఏంటంటే తిరుమల క్షేత్రంలో స్వామివారికి పవిత్రాన్ని సమర్పిస్తారు. పవిత్రము అంటే అర్థం ఏంటంటే ఒక పట్టు దారంతో కానీ, పత్తితో కానీ ప్రత్యేకమైనటువంటి దారంలాగా తయారు చేసి దానికి ముడులు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వేద మంత్రాలతో స్వామివారికి దాన్ని సమర్పిస్తారు. దీన్నే పవిత్రం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ పవిత్రోత్సవాలు అనేవి అంకురార్పణతో పాటుగా 4 రోజుల పాటు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో మొట్టమొదటి రోజు అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణ అంటే ఏంటంటే ఈ పవిత్రోత్సవాలకు ప్రారంభం అని అర్థం. అంకురార్పణ సందర్భంగా ముందుగా మృత్ సంగ్రహణం చేస్తారు. అంటే తిరుమల క్షేత్రంలో పవిత్రమైనటువంటి మట్టిని సేకరించుకొని ఆ మట్టిని ప్రత్యేకమైనటువంటి పాలికల్లో ఏర్పాటు చేసి కలశ జలాలు చల్లి నవధాన్యాలు ఆ మట్టిలో చల్లి అవి బాగా మొలకలు రావాలని వేద మంత్రాలతో పఠనం చేస్తారు. దీన్నే అంకురార్పణము అనే పేరుతో పిలుస్తారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జరిగే పవిత్రోత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరుగుతోంది. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో తప్పనిసరిగా వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించుకోవాలి. వెంకటేశ్వర పిండి దీపం అంటే ఏంటంటే బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక చలిమిడి ప్రమిదను తయారు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించుకొని నమస్కారం చేసుకొని ఆ దీపం దగ్గర వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు పఠించాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని పూజా మందిరంలో వెలిగించుకునేటప్పుడు గోడ మీద పసుపు రాసి కుంకుమతో వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్ది ఆ తర్వాత పూజా మందిరంలో ఒక పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంలో ఈ పిండి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు నిద్రపోరాదు. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆహారం స్వీకరించి ఆ తర్వాత మాత్రమే నిద్రించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పవిత్రోత్సవాల అంకురార్పణ సందర్భంగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.